యుద్ధం జరుగుతున్నటువంటి వేళ చైనానేమో భారత్ పాకిస్తాన్ సంయమనం పాటించాలని మరోసారి పిలిపించింది. పరిస్థితిని మరింతగా సంక్లిష్టపరిచే చర్యలకు పాల్పడొద్దని ఇరు దేశాలను కోరింది. శాంతి సుస్థిరతల పరిరక్షణ కోసం ఇరు దేశాలు కట్టుబడాలంటూ చైనా విదేశాంగ శాఖ చెప్పుకొచ్చింది. అట్లాగే పాల్గామ్ ఉగ్రదాడులు అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాద సంస్థల మీద దాడి చేసే హక్కు భారత్కు పూర్తిగా ఉందని బ్రిటిష్ ఎంపీ ప్రీతి పటేల్ చెప్పుకొచ్చారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఉగ్రస్థావరాల మీద భారత్ జరిపిన మెరుపు దాడుల గురించి బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్లో ప్రీతి మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులను అన్యాయంగా క్రూరంగా చంపేశారు. ఈ దాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఇది ఉగ్రవాద చర్య. భారత్లో ఉగ్రవాద చర్యల కారణంగా దెబ్బతిన ముంబై, ఢిల్లీల జాబితాలు ఇప్పుడు పహల్గామ్ కూడా జరిగింది. ఆత్మరక్షణ కోసం పోరాడే హక్కు భారత్కు ఉందని తేల్చి చెప్పింది. అట్లాగే భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్ మీద అమెరికా చట్టసభ సభ్యుడు రోకన్నా స్పందించారు. పాకిస్తాన్ ప్రతీకారానికి ప్రయత్నించొద్దని, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గి శాంతి నెలకొలాలన్నారు. అలాగే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఎదురుదాడికి దిగేందుకు తనను తాను రక్షించుకునేందుకు భారత్కి సర్వ హక్కులు ఉన్నాయని భారతీయ అమెరికన్ రిపబ్లికన్ నేత, ఐక్యరాజ్యసమితిలో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ సమర్థించారు. బాధితురాలుగా చెప్పుకోవడం పాకిస్తాన్కి తగదన్నారు. అలాగే ఆపరేషన్ సింధూర్పేట భారత సైనిక దాడులు జరిపిన అనంతరం పరిణామాలను అమెరికా నిశ్చితంగా గమనిస్తున్నట్టు అగ్రరాజ్య సైనిక కమాండర్ జనరల్ రొనాల్డ్ క్లార్క్ చెప్పుకొచ్చారు. ఆయన యుఎస్ ఆర్మీ పసిఫిక్ కమాండింగ్ జనరల్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ప్రస్తుత పరిణామాల మీద మా అభిప్రాయాన్ని ఇప్పుడే చెప్పలేమని చెప్పారు.